అందరికీ అస్సలాం అలైకుం, నమస్తే, హలో. నేడు అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో బక్రీద్ పండుగ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. ఏ కాంటినెంట్లో కానీ ఎక్కడ ముస్లిమ్స్ ఉన్నా కానీ తప్పకుండా జరుపుకుంటారు. అల్లా యొక్క ఆదేశాల మేరకు, ప్రధాన ప్రవక్త హజరత్ ముహమ్మద్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మూల కారకులైన పెద్ద తార్కాణంగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం, హజరత్ హాజిరా రజల్లాహు తఆలా అన్హా అంటే వారు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క భార్య, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క కుమారుడు. వారిని తలుచుకుంటూ వారి యొక్క చిత్తశుద్ధిని, అల్లా యొక్క భక్తిని సర్వసభ్య సమాజంలో తండ్రి మాట కన్న బిడ్డలు తప్పకుండా వినాలి. తండ్రి బాటలో తనయులు ఉండాలి తప్పకుండా. ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ అటువంటి మార్గదర్శకాలు, అటువంటి భక్తి పుట్టించే బక్రీద్ పండుగకు వందనాలు. మిత్రులారా, బక్రీద్ పండుగలో అల్లా యొక్క భక్తి ఉంటుంది. మానవత్వాన్ని, త్యాగాన్ని, చిత్తశుద్ధిని, అదేవిధంగా హజ్ యాత్రలో మనం చేపట్టే కార్యక్రమాలు మొత్తం గతంలో మహానుభావులు చేపట్టిన కార్యక్రమాలకు గుర్తించి అల్లా మరియు ప్రధాన ప్రవక్త గారు ఒక చట్టంగా తయారు చేసి హజ్ యాత్రలో ఆ కార్యక్రమాలు మక్కా మదీనా ప్రాంతంలో ప్రవేశపెట్టడం జరిగింది. మక్కాలో అల్లా యొక్క పుణ్య క్షేత్రం కాబా ఉన్నది. అదేవిధంగా మదీనాలో ప్రధాన ప్రవక్త గారి యొక్క దర్గా ఉన్నది, వారి యొక్క మజారే షరీఫ్ ఉన్నది. అక్కడ కూడా 8 days 8x5 40 నమాజులు చేయాలి తప్పకుండా. అలా చేయకుండా పోతే హజ్ యాత్రకు మంచి పరిణామం ఉండదు, అల్లా యొక్క దయ ఉండదు, ప్రధాన ప్రవక్త గారికి అనుగ్రహం ఉండదు. కాబట్టి హజ్ యాత్రలో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడతారు. హజ్ యాత్రలో చేపట్టే కార్యక్రమాలకు ఇస్లాం యొక్క చరిత్రకు దగ్గర సంబంధం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే హజరత్ హాజిరా రజల్లాహు తఆలా అన్హా గారు ఆ రోజుల్లో మక్కా అనే సిటీ లేదు. ఆ ప్రదేశంలో నీటి కోసం 7 సార్లు సఫా మర్వా అనే కొండల మధ్య తిరగడం, ప్రయత్నం చేయడం జరుగుతుంది. అప్పుడే హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు పాలు తాగే వయసులో ఉన్నారు. వారి యొక్క పాదాల కింద నుండి ఘర్షణ వలన ఆబే జంజం ఒక చక్కటి నీటి ప్రవాహం ఏర్పడుతుంది, నీటి చలిమి ఏర్పడుతుంది. ఈనాటికి హజ్ యాత్రకు పోయిన వారందరూ తప్పకుండా నీరు తీసుకొచ్చి బంధుమిత్రులకు పంచిపెడుతూ ఉంటారు. ఆ విధంగా వేల సంవత్సరాల క్రితం హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క పాదాల కింద వచ్చిన చెలిమి, ఆబే జంజం అనే నీటి చెలిమి, దాన్ని పానీకా చష్మా కూడా అంటారు. ఈనాటికి బ్రహ్మాండంగా ఉంది. ఆ నీటిలో పాచి పట్టేది కానీ, పురుగులు పడేది కానీ ఉండదు. ఆ నీటిలో రకరకాల విటమిన్స్ ఉంటాయి. ఇది ఒక పెద్ద రికార్డ్ అన్నమాట ప్రపంచ దేశాల్లో. కాబట్టి ఈ శుభ సందర్భాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు పండుగ సందర్భాన ముస్లిం సమాజానికి, వారితో పాటు మన హిందూ సహోదరులు కూడా బ్రహ్మాండమైన సహకారం ఇచ్చినారు. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆజ్ भी हो इब्राहिम से ईमा पैदा आग कर सकती है अंदाज़े गुलिस्तां पैदा. हजरत इब्राहिम अलैहिस्सलाम, हजरत इस्माइल अलैहिस्सलाम, हजरत हाजिरा रज़ियल्लाहु ताला अन्हा, इन तीनों को याद करने का एक बेहतरीन मौका बकरीद का मौका है, हज का मौका है. अल्लाह ताला के महबूब बंदों की अदाओं को अदा करने का नाम ही हज है. और इसका हमें फरमान अल्लाह ताला की बारगाह से, सरवर कायनात अल्लाह के रसूल की बारगाह से मिलता है. अस्सलाम वालेकुम, अल्लाह हाफिज.